బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. విశాఖను కుదిపేసిన ఆరులవ దుర్గానగర్ హత్య కేసు ఛేదించిన విశాఖ క్రైమ్ పోలీసులు 11 రోజుల నుంచి నిందితుడు ఎక్కడెక్కడో తిరుగుతూ రాష్ట్రకి విశాఖ నుంచి చెన్నై పారిపోతుండగా ఛేదించిన విశాఖ క్రైమ్ పోలీసులు ఆరులవ దుర్గానగర్లో సంచలనం రేపిన మహిళా హత్య కేసును ఎట్టకేలకు ఛేదించిన విశాఖ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ జూదం అప్పుల కోసం పథకం ప్రకారమే హత్య చేసినట్టు టాటూ శివ అరెస్ట్ అయిన చెప్పిన భయంకరమైన నిజాలు బయట పెట్టాడు. స్నేహితుడిగా ఇంట్లోకి వెళ్ళి గొంతు నులివి దారుణంగా హత్య చేశాడు. 8,62,000 రూపాయలు విలువైన బంగారం, 5 లక్షల నగదును దోపిడీ చేసినట్టు తెలిపాడు. రికవర్ చేసినటువంటి పోలీసులు 28.360 గ్రాములు బంగారం, లక్ష్మీదేవి రూపాలు, శతమానాలు, 4 ఉంగరాలు, 5,05,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేశారని చెప్తున్నారు. కానీ నిందితుడు ఎక్కడి నుంచి ఎట్లా పారిపోయాడనేది ధనాబాద్, ఢిల్లీ, రాయగడ తిరుగుతూ చివరకు విశాఖ రైల్వే స్టేషన్లో పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. టవర్ డంప్, సిడిఆర్, సీసీటీవీ విశ్లేషణలతోటి ఆరులవ క్రైమ్ పోలీసులు చాకచౌక్యంగా మరోసారి వెలుగులోకి వచ్చినటువంటి ఈ భయంకరమైన నిజాన్ని ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడిని పట్టుకోవడానికి ఈ సీసీటీవీ టవర్ డంపు ఉపయోగించినట్టు విశాఖ సిపితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తెలుపుతున్నారు. మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిపోర్ట్ అయింది. అది చాలా సెన్సేషన్ అయింది. ఒక మహిళను చంపి, కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివ గంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నారు. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి కానీ అప్పులకి కానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి అతను ఒక వీడియో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మనకి దొరికే దగ్గర టైంలోనే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా, ఎట్లా? అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్, రాంగ్ కాల్ ఏదో సమ్ జరిగింది. ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో, ఇతనికి బెట్టింగ్ దాదాపు 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి, ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా అంటే స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకు నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది. శివకి ఒక సెల్ ఫోన్, బొబ్బిలి పట్టణంకి చెందిన వ్యక్తి ఇతను.
ఒక సెల్ షాప్ అయితే ఉంది. టాటూ శివ అని కూడా ఇతనికి మారు పేరు ఉంది. టాటూస్ అవి వేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేయడం, ఒక పిండి మిల్లు లాంటిది ఒకటి రన్ చేయడం, అలా కొంచెం ఉన్నవాడే. కానీ వ్యసనాలకు అలవాటు అయిపోవడం వల్ల, చాలా అప్పుల పాలు అయిపోవడం వల్ల డబ్బులు చాలా అవసరమయ్యి ఇలా చేసినట్టు మనకి తెలుస్తుంది. శివ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసా అండి? అంటే కాపు లక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసండి. తెలిసి కొంచెం వ్యతిరేకత కూడా రావడం వల్ల ఈ మధ్యకాలంలో తగ్గించాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గించడం జరిగింది. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, బట్ స్పెసిఫిక్గా ఏంటి అనేది తెలియదు. బట్ ఇంట్లో వాళ్ళకైతే ఐడియా ఉంది. ఎటువంటి పరిచయం మేడం? ఏమైనా ఉన్నాయా? అది మనకి తెలియదండి. లాంగ్ పరిచయం ఉంది. 15 ఏళ్ళుగా అతనే ఒప్పుకోవడం జరిగింది. 15 ఏళ్ళుగా ఆమె పరిచయం అని చెప్తున్నాడు. ఎటువంటి అంతకుముందు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఇంట్లో కూడా కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే కంప్లీట్గా స్ట్రేంజర్ కదా, సంబంధికుడు కాదు, బంధువు కాదు. అందువల్ల కొంచెం గొడవ కూడా జరిగినట్టుంది. కుటుంబ సభ్యులు కూడా అనుమానం వస్తుంది కదా, పలానా వ్యక్తి ఇలా చూస్తూ ఉండేవాడు చెప్పలేదండి. ఇంత టైం తీసుకోవడం కారణం ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో రావడం లేదు కదండి, వాళ్ళకి ఈ పర్సన్ అని మనం తర్వాత తెలిసింది. బట్ ఈ మధ్యకాలంలో అతను రావడం తక్కువే. చాలా కాలంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే లేదు. ఫోన్లో మాట్లాడుకోవడం ఇవి మాత్రం జరుగుతుండేది. వచ్చి ఉండొచ్చు, మనకైతే చెప్పలేదు. మనము ముద్దాయి చెప్పడం కన్ఫెషనే మనకు ఇప్పుడు ఉన్నది. ఆయన కన్ఫెస్ చేయడంతో తెలుస్తుంది. శివ మ్యారీడ్ అండి, 2 పిల్లలు ఉన్నారు, భార్య కూడా ఉంది. వాళ్ళంతా బొబ్బిల్లోనే ఉంటారు. క్రిమినల్ అంటే కోవిడ్ టైంలోని వైలేషన్స్, ఇప్పుడు బయటకు రాకూడదని క్వారంటైన్ ఇవన్నీ ఉండేవి కదండి. ఆ వైలేషన్స్ ఒకటి, వీధిలో కొట్లాటలు ఉంటాయి కదా, యాఫ్రేస్, అలాంటి కేసులు ఉన్నాయి. మేజర్ కేసులు అయితే లేవు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? 11th ఏం జరిగింది? ఎన్ని గంటలకు వెళ్ళాడు? ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? ఇంతకుముందు అప్పులు తీర్చుకోవడానికి లక్ష్మి గారిని ఇతను ఏమైనా డబ్బులు అడుగుంటాడా డీటెయిల్గా? అంతకుముందు అడిగి ఆ రోజు 10 గంటలకు ఆ టైంలోని మనకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లోని మెయిన్ లీడ్ అండి మనకి. మీరు చూస్తే అతను అప్పుడు ఆ హత్య ఆ రోజు వేసుకున్న డ్రెస్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము కేసు కాబట్టి. కంప్లీట్గా కన్సీల్ చేసుకొని, అంటే మంచి పక్కా ప్రిపరేషన్తో వచ్చాడు అతను. ఏదో రకంగా డబ్బులు పట్టుకెళ్ళాలి, లేదంటే చంపి పట్టుకెళ్దామన్నంత ప్రిపరేషన్. ఎందుకంటే మనం ఆ సీసీ ఫుటేజ్ చూస్తే క్యాప్ పెట్టుకొని కంప్లీట్గా జర్కిన్ వేసుకుని ఫేస్ కూడా కన్సీల్ చేసుకుంటూ వస్తాడు. 10-12 మార్నింగ్ టైంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో ఇంట్లో ప్రవేశించి దాదాపు ఒక 2 hours అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత బయటకు వచ్చిన ఫుటేజ్ కూడా మనం కలెక్ట్ చేసాం. అక్కడ నుంచి కంటిన్యూస్గా సెవరల్ ఫుటేజెస్ వెరిఫై చేయడం జరిగింది. మనం ఢిల్లీ వరకు కూడా మన టీమ్స్ వెళ్ళడం జరిగింది. దీంతో అతను ఫైనల్గా టెక్నికల్గానే మనకి ఇది సాధ్యమైంది. లేదండి, ఇతను ఒక్కడే, ఇంకెవరు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఎవరో ఫోన్ నుంచి కాల్ చేసి వెళ్ళారు. ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటానికి పోలీసుల్ని ముందుగా